ప్రైజ్ ది లార్డ్. కృపా సింహాసనం యూట్యూబ్ ఛానల్కి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానించుకుని చాలామంది అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్నకు మనం సమాధానాన్ని తెలుసుకుందాం. ఏమిటి ఆ ముఖ్యమైన ప్రశ్న అంటే, దేవుడు పాపిని ప్రేమిస్తాడా? దీనికి బైబిల్లో సమాధానం చాలా స్పష్టంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులమై ఉండగానే అంటే అపోస్తలుడైన పౌలు గారు మనం ఇంకా మారిన తర్వాత అని చెప్పలేదు, లేదా మనం మంచి వాళ్ళం అయిన తర్వాత అని చెప్పలేదు. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే అని ఆయన చెప్పాడు. అంటే ఆయన ఆజ్ఞల్ని అతిక్రమించినప్పుడు, మన పాపాల వల్ల ఇంకా ఆయనకి దూరంగా ఉన్నప్పుడే, మన పాపాల వల్ల ఇంకా ఆయనకి దూరంగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఇది మన అర్హత వల్ల కాదు, కానీ ఇది పూర్తిగా దేవుని కృప వల్లనే. ఇదే చాప్టర్లో వర్స్ 6 మనం చూసినట్లయితే, ఇంకా మనం బలహీనులుగా ఉన్నప్పుడే అని కూడా ఉంటుంది. అంటే మన శారీరకంగా బలహీనులుగా ఉన్నామని పౌలు గారు చెప్పట్లేదు, కానీ ఈ యొక్క పాపం నుండి మనల్ని మనం రక్షించుకోలేని మన యొక్క ఆత్మీయ స్థితి గురించి పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క నీతిని చేరుకోవడానికి మన యొక్క ప్రయత్నాలు అన్నవి సరిపోవు. అందుకే మనకు ఒక రక్షకుడు అవసరమయ్యాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనకున్న ప్రత్యేకత ఏమిటంటే, మన కోసం మరణించింది ఒక ప్రవక్త కాదు, లేదంటే ఒక దేవదూత కాదు, ఈ లోకంలో ఉండే ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడు. అదేవిధంగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం చూసినట్లయితే ఈ విధంగా చెప్తుంది, దేవుడు తన మహాప్రేమ చేత మనము పాపంలో చనిపోయి ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను అని చెప్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే, మనం పొందవలసిన శిక్షను ఆయన భరించి ఆయన యొక్క నీతిని మనకి ఇచ్చాడు. దేవుడు పాపాన్ని ప్రేమించాడు, కానీ పాపిని రక్షించడానికి తన కుమారుణ్ణే పంపించాడు. కొంతమంది ఈ విధంగా అంటూ ఉంటారు, దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు అని అంటారు కదా, మరి నా పాపాన్ని సమర్థిస్తాడా అని. ఇది ఖచ్చితంగా కాదు అని చెప్పాలి. మన దేవుడు చాలా పరిశుద్ధుడు, అందుకే పాపానికి తీర్పు తప్పదు. కానీ అదే సమయంలో ఆయన ప్రేమస్వరూపి కూడా. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కోసం మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుని సిలువలో మరణించి మన పాపాలను ఆయన రక్తంతో కడిగాడు. ఈ సిలువ యొక్క త్యాగం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన గతం ఎంత చీకటిగా ఉన్నా కూడా మన యొక్క దేవుని కృప అంతకన్నా గొప్పది. ఈరోజు విశ్వాసంతో మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన క్షమిస్తాడు. యేసుక్రీస్తు మన యొక్క పాపాలను సమర్థించడు, కానీ ఆయన రక్తంతో ప్రతి ఒక్క పాపాన్ని కడిగి మనకి ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఇది ఈరోజు వీడియోలో మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకున్న అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ కృపా సింహాసనం థ్రోన్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప మీ అందరితో ఉండను గాక. ఆమేన్.